పాకిస్తాన్ కుక్కలకి సహాయం చేసే ప్రయత్నం ప్రతి చోట చేస్తూనే ఉన్నాడు. పాకిస్తాన్కి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అది మాట సహాయమైనా లేకపోతే ఆర్థిక సహాయమైనా. ఐఎంఎఫ్ ఫండ్స్ రాకుండా అడ్డుకోవాలని చెప్పి ప్రపంచ దేశాల ముందు భారత్ చాలా గట్టిగా చెప్పింది, కానీ డబ్బులు ఇచ్చాడు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా చాలా కరాఖండిగా చెప్తూ ఉన్నాయి. అయినా కూడా పాకిస్తాన్ మంచి దేశము, పవర్ఫుల్ దేశం అట. ఆయనకు మరి ఏ పవర్ కనిపించిందో. సో పాకిస్తాన్కి ట్రంప్ కీలక ఒప్పందం కుదుర్చుకునేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. పాక్లో భారీ చమురు నిల్వల అభివృద్ధికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. భాగస్వామ్యం కోసం ఆయిల్ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు ఆయన. ఇప్పటికే భారత్ పైన 25% టారిఫ్లని విధించిన డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశం అంటూనే భారత్ పైన అమెరికా అక్కసు వెలగక్కుతోంది. సో భారత సుంకాలు ఎక్కువ విధించడంతోనే నిర్ణయం తీసుకున్నామంటున్నారు ట్రంప్. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పైన అమెరికా ఆగ్రహం వెలగక్కుతోంది. రష్యా యుఎస్ మధ్య వ్యాపారం జరగడం లేదని ట్రూత్లో పోస్ట్ చేశారు ఆయన. సో రష్యాకి యుఎస్కి ఎటువంటి వ్యాపారాలు లేవు. సో అమెరికాకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. సో మరీ ముఖ్యంగా భారత్ చైనాలు చేస్తున్నటువంటి కొన్ని చర్యలు, రష్యాతో చేస్తున్న ఆర్థిక లావాదేవీలు, రష్యాతో చేస్తున్న బిజినెస్ మొత్తం కూడా మమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేయబడుతున్నాయని చెప్పి గతంలో హార్వర్డ్ లుట్నిక్ యుఎస్ సంబంధించిన కామర్స్ సెక్రటరీ మాట్లాడుకొచ్చారు. అతను డొనాల్డ్ ట్రంప్ కూడా అనేక వేదికలపైన ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. భారతదేశంలో పెట్టుబడుల్ని అడ్డుకున్నారు, భారతదేశంలో వ్యవస్థని అడ్డుకున్నారు, భారతదేశంపై అనేక రకాలుగా అక్కసుని వెలగక్కే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలనం తెరలేపారు. ఆయన ఏమంటున్నారంటే పాకిస్తాన్లో పెట్టుబడులు పెడతారట. పాకిస్తాన్లో చమురు ఆయిల్ రిజర్వ్స్ని ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఆయన. సో ఆయన మొదటి నుంచి ప్లాన్ ఇదే. ప్రతిసారి యుద్ధం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు పాకిస్తాన్కి ట్రంప్ సహకరిస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్లో పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన నోటి నుంచి మాట్లాడుకొచ్చారు. హీ లవ్స్ పాకిస్తాన్ అట. డొనాల్డ్ ట్రంప్ లవ్స్ పాకిస్తాన్ అనే పదాన్ని మాట్లాడుకొచ్చారు. ఆ పిచ్చి కుక్కలు ఉన్న చోట, ఊర కుక్కలు ఉన్న చోట ఇటువంటి నిల్వల్ని ఏర్పాటు చేస్తే ఆ నిల్వలు ఆ కుక్కలే కాపాడుతాయని భావించాడేమో, కానీ ఆ రకమైన ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆయన మాట, ఆయన పేరెత్తాలంటేనే కంత నిజంగానే కంపరం పుడుతోంది. డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క పనితీరు ప్రపంచ దేశాలు మొత్తం చూస్తూనే ఉన్న ఏదో ఒక రోజు అంతకంతకు శాస్తి అనుభవించక తప్పదు. డొనాల్డ్ ట్రంప్ గుర్తుపెట్టుకో, ఇది మాత్రం డెఫినెట్గా తప్పదు. అటువంటి ఒక రోజు తొందరలోనే రాబోతుందనేది మాత్రం మనమంతా ఆశిద్దాం. ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత వెంటనే ఒక ఆలోచన చేశాడు. ఏమని? పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాలి, పాకిస్తాన్ ఎలాగైనా కాపాడుకోవాలి, పాకిస్తాన్ మిత్రదేశంగా ఆయన భావిస్తూ ఒకప్పుడు డైరెక్ట్గా ప్లేన్లని హైజాక్ చేయడాలు, ట్విన్ టవర్స్ని కూల్చివేయడం అన్నీ చేసింది పాకిస్తానే. పాకిస్తాన్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన ఉగ్రవాదే ఈ దారుణాలకు పాల్పడ్డాడు. కానీ ట్రంప్ అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ ఏమీ అక్కర్లేకుండా పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్లో చమురు నిల్వల్ని పెంచి పోషించి అక్కడ బిజినెస్ చేసి పాకిస్తాన్కి లాభం చేయడంతో పాటుగా ఆయన కూడా లాభపడాలనుకుంటున్నాడు. రష్యాతో ఆయనకు పొసగడం లేదు. భారత్లో ఏమాత్రం కూడా ఎంట్రీ ఇవ్వద్దని మన దగ్గర పెట్టేటువంటి సంస్థలైన పూర్తిగా కుప్పగూల్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. చైనాతో విభేదాలు, రష్యాతో విభేదాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆశ చిగురించే అంశం ఏదైనా ఉందనంటే అది పాకిస్తాన్ మాత్రమే. సో ఆ పిచ్చి కుక్కల మధ్యలో, ఆ ఉగ్రవాదుల మధ్యలో, ఈ దుర్మార్గుల మధ్యలో చమురు నిల్వలని ఏర్పాటు చేసి భారత్ని కొల్లగొట్టాలి, అక్కడ పాకిస్తాన్కి ఇంకా ఆర్థికంగా నిల్వలు చేయాలి, పాకిస్తాన్కి ఆర్థికంగా నేను సమకూర్చాలనేటువంటి ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. నా కొలీగ్ నందు జాయిన్ అవుతున్నారు నాతో పాటుగా. నందు, ఎలా చూడాలి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారాన్ని? పాకిస్తాన్తో ఆయన దోస్తిని ఎలా చూడాలి? బహుశా ఆయన ప్రధానిగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా అయినప్పుడు నిర్ణయం తీసుకున్నారు కావచ్చు, పాకిస్తాన్లో ఒక భారీ పెట్టుబడికి నిర్ణయం తీసుకున్నారు. కుక్కలన్నీ కాపలాగా ఉంటే అక్కడ పెడితే ఆ కుక్కలే కాపలాగా వస్తాయి అనుకున్నాడేమో, కానీ పాకిస్తాన్తో తన స్నేహభావాన్ని కొనసాగిస్తున్నారు. సో పాకిస్తాన్లో చమురు నిల్వలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి? అంటే ఒకటి మనోజ్, ఓవరాల్ గా చూస్తే ఈ మధ్య ట్రంప్ మెంటాలిటీ గురించి ఒక బాగా పాపులర్ అయింది, మ్యాన్ థియరీ అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో, ఎప్పుడు ఎవరితో గొడవలు పెట్టుకుంటారో, అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళతో సడన్ గా గొడవలు పెట్టుకుంటారు, శత్రువులు అనే వాళ్ళతో సడన్ గా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. సో అది మెంటాలిటీ ఇప్పుడు ట్రంప్ ది ప్రాపర్ గా ప్రూవ్ అవుతుందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ భారతదేశం అని చెప్పారు మోడీ హౌడీ అంటూ. గతంలో ట్రంప్ ని గెలిపించడానికి మోడీ ఎంత కష్టపడి అంత చేస్తే
ఇప్పుడు భారతదేశం మీద ఎలా వ్యవహరిస్తున్నారు? 25% టారిఫ్స్ చేయడం, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ దాని మీద ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అది చాలా దేశాల మీద ఉంది. ఇప్పుడు నార్త్ కొరియా విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు నార్త్ కొరియా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే ట్రంప్ ఏంటంటే, మేము బలమైన దేశం కాబట్టి మేము ఏమైనా చేసినా చెల్లుతుంది. ఇప్పుడు మేము ఒకవేళ ఆంక్షలు విధించినా, టారిఫ్స్ పెంచినా అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బతిలాడుకుంటారు. అయ్యా మా మీద టారిఫ్స్ తగ్గించండి ప్లీజ్, అప్పుడు అని బతిలాడుకుంటే వాళ్ళతో మేము డీల్ కుదుర్చుకుంటాం. మొదటి నుంచి చెప్తుంటాడు కదా, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ని, నేను ప్రతి చోట ఈ వ్యాపారం అనేదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాను, యుద్ధాలు ఆపేస్తున్నాను, అది వాడుకొని ఇండియా పాకిస్తాన్ యుద్ధం అలా ఆపేశానని చెప్తున్నాడు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అలా ఆపేశానని చెప్తూ ఇలా అన్ని చెప్పుకుంటూ పోతున్నారు. అది అంతా హంబకు మన అందరికీ తెలిసిందే, అదంతా కూడా ఫేక్ అనేది అందరికీ అర్థమవుతుంది. సో మోర్ ఓవర్ ఏంటంటే, ట్రంప్ బిహేవియర్ వల్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు చాలా వరకు అగేన్స్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు చిన్న చిన్న దేశాలు కూడా, ఇప్పుడు మనం చూసాం బ్రిక్స్ సదస్సు సందర్భంగా బ్రెజిల్ ఎలా మాట్లాడింది, మీరేం పెద్ద రాజులు కాదు, మాకు అవసరమైతే సపరేట్ గా ఒక డాలర్ కి అగేన్స్ట్ గా ఒక సపరేట్ కరెన్సీని డెవలప్ చేసుకుందాం అనే ప్రపోజల్ కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆ విషయంలో భయపడుతున్నారు బ్రిక్స్ విషయంలో. ఇప్పుడు చైనాతో కూడా భారత్ కొంచెం దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అంటే భారత్ ఏం చేస్తుంది? ట్రంప్ విషయం అర్థమైంది, అమెరికా హిస్టరీ అందరికీ తెలిసింది, ఎన్ని దేశాలను నాశనం చేసి ఎంత చేసింది అనేది. మోర్ ఆఫ్ భారత్ మీద ఈ మధ్య బాగా విషయం కక్కుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వద్దని భారతీయులకి, లేదంటే ఇండియాలో పెడతానంటే యాపిల్ కంపెనీ వాళ్ళకి వద్దని చెప్పేసి, ఇట్లా అన్ని భారత్కి బాగా అగెయిన్స్ట్ గా వెళ్తుంటారు. మన ఇండియా కూడా చాలా వరకు ఈ విషయాల్లో జాగ్రత్తలు పడుతుంది. కానీ ట్రంప్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. అంటే మొన్న అనవసరంగా ఏదో జెట్స్ కూలిపోయానని మాట్లాడడం యుద్ధం విషయంలో, లేదంటే నేనే ఆపానని చెప్పి మనకంటే ముందెళ్ళి మాట్లాడడము, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్ గా ట్రంప్ బిహేవియర్ అనేది చాలా ఈజ్ బికమ్ క్రేజీ. నిజం చెప్పాలంటే చాలా క్రేజీగా వెళ్ళిపోతున్నాడు ట్రంప్. సరే, ఇక ఆయిల్ రిజర్వ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మనోజ్ ఖచ్చితంగా పాకిస్తాన్ ని తనకి ఎట్లా అంటే ఒక పెట్లాగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మీరు చెప్పినట్లుగా పెట్లాగా యూజ్ చేసుకుంటున్నాడు అంతే. అంటే ఏదైనా ఒక దేశానికి ఎక్కడైనా మన మీద ఎదురు తిరిగినా, లేదంటే ఇంకేదైనా ఉన్నా సరే, ఇక్కడ పాకిస్తాన్ దగ్గర ఉంది టెర్రరిస్టులే, వాళ్ళనో లేదంటే పాకిస్తాన్ ఆర్మీని అట్లా వాళ్ళని ఉపయోగించుకుని డైరెక్ట్ గా తెచ్చకుండా ఏదో కొంత వాళ్ళని బెదిరించడానికి ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటారు. పెట్స్ దేనికి ఉపయోగించుకుంటారు? డాగ్స్ ఉంటాయి, వాటిని దేనికి ఉపయోగించుకుంటారు? మీరు చెప్పిన వర్డ్ ఉంది చూసారు, అది కరెక్టే. ఖచ్చితంగా పాకిస్తాన్ అలా ఉపయోగించుకుంటున్నాడు ట్రంప్ అంతే. ఎందుకు చేస్తున్నాడు అంటే, దానివల్ల ఏమన్నా లార్జర్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్నాయా అంటే, మన లాంటి వాళ్ళని పక్కన పెట్టి, ఇండియా లాంటి దేశాలను పక్కన పెట్టి పాకిస్తాన్ లాంటి దేశాలని మళ్ళీ దగ్గర చేసుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఒక పక్క అమెరికా దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ తీసుకుంటుంది, అమెరికా వెపన్స్ తీసుకుంటే మళ్ళీ చైనా దగ్గరికి వెళ్తుంది, చైనా దగ్గర డ్రోన్స్ తీసుకుంటుంది, వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు అవకాశవాదం, ఎవరు బ్రెడ్ వేస్తే వాళ్ళకి, ఎవరు బిస్కెట్ వేస్తే వాళ్ళ దగ్గరికి తోకుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు వాళ్ళ అవసరాల కోసం. అది మరి తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నాడంటే ఇంతే, మ్యాడ్ మ్యాన్స్ థియరీ, మ్యాడ్ మ్యాన్స్ మెంటాలిటీ ఒక మాటలో చెప్పాలంటే. ఇక ఆయిల్ రిజర్వ్స్ గురించి మాట్లాడుతున్నాడు. రేపో మాపో భారత్ కి అమ్మినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ ఒక ప్రకటన, దానికి పోస్ట్ కూడా ఒకటి చేశాడు. ఇండియాకి పాకిస్తాన్ ఆయిల్ అమ్మే అవకాశం ఉంది, దానికి సంబంధించి మేము ఇప్పటికే ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఒక కంట్రీని కూడా చూస్తున్నాము అవి డీల్స్ మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండియాకి అతిపెద్ద సప్లయర్ గా మనకి ఇప్పుడు ఆల్రెడీ రష్యా ఉంది, దాని గురించే కదా ఏడుస్తున్నారు ట్రంప్. రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయడం కూడా వాళ్ళకి నచ్చడం లేదు. సో ఇవన్నీ ఆల్టర్నేట్ తయారు చేసి ఏదో ఒక పెద్ద బూచిని చూపించి భయపెట్టాలనేది ట్రంప్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఒక ఇల్యూజన్స్, హాలోజినేషన్స్, మరి వీటన్నిటితో సఫర్ అవుతున్నాడేమో. ట్రంప్ మెంటాలిటీ, మానసిక స్థితిని ఒకసారి నాకు తెలిసి వాళ్ళు చెక్ చేసుకుంటే బెటర్ ఏమో అనేది అనిపిస్తుంది చూస్తుంటే. ఇక ఆయిల్ రిజర్వ్స్ గురించే మాట్లాడుకుందాం. నిజంగా పాకిస్తాన్ ఒక్క విషయంలో మాత్రం ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, పాకిస్తాన్ లో ఆయిల్ రిజర్వ్స్ కొత్తగా బయటపడ్డాయి. ఈ మధ్య కాలంలో కొన్ని కొత్తగా బయటపడ్డాయి. ఓవరాల్ గా 35 lakhs barrels ఆఫ్ స్టాక్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి ఓవరాల్ గా. అంటే వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఎంత అంటే 0.021% మాత్రమే. కాకపోతే ఏంటంటే పర్ డే 88,262 barrels ని పాకిస్తాన్ డెవలప్ చేస్తుంది, అంటే ఇప్పుడు ఉత్పత్తి చేస్తుంది ఆయిల్ ని. కాకపోతే రీసెంట్ గా సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ఈ ప్రాంతాల్లో కొన్ని ఆయిల్ రిజర్వ్స్ పాకిస్తాన్ లో బయటపడ్డాయి. వాళ్ళకి సంబంధించిన సముద్ర జలాల్లో కూడా కొన్ని ఆయిల్ రిజర్వ్స్ ని గుర్తించారు. ఇది కొంత పాకిస్తాన్ కి చాలా హ్యాపీ న్యూస్ అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ట్రంప్ కూడా ఏంటంటే ఈ విషయాలని కొంచెం ఇవి గమనించే, వీళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అనేది గమనించి దాన్ని కొంచెం ఉపయోగించుకొని ఇప్పుడు ఏదో ఒక పెద్ద బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మోర్ ఆఫ్ చూస్తే ఇండియాతో కంపేర్ చేసుకుంటే పెద్ద రిజర్వ్స్ ఏం లేవు. వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ కి ఇండియా రిజర్వ్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. మన దగ్గర ఆల్మోస్ట్ 472 crores barrels మన దగ్గర రిజర్వ్ లో ఉంది. పాకిస్తాన్ దగ్గర ఎంత ఉంది?
353 ఇది సారీ 35 crores. మన దగ్గర 400 crores ఆఫ్ బ్యారల్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంది 35 crores బ్యారల్స్ ఉన్నాయి. సో పెద్ద ఇదేం లేదు వాళ్ళ దగ్గర, రిజర్వ్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొత్తగా బయటపడ్డటువంటి ఆయిల్, ఈ గ్యాస్ అండ్ ఆయిల్ ఇవి ఉన్నాయి, నేచురల్ గా వాళ్ళు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి స్టాక్స్ బయటపడ్డాయి. సో అది కేవలం ట్రంప్ యొక్క నిర్ణయం మనం మాట్లాడుకుంటే, ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ చూస్ చేసుకున్నారు? బికాజ్ ఆయన కూడా ఒకప్పుడు విక్టిమే, అంటే ఆయన స్వయంగా విక్టిమ్ కాకపోయినా అమెరికా పైన కూడా గతంలో కాల్పులు జరిపింది. పాకిస్తాన్ ట్విన్ టవర్స్ ని కూల్చేసే ప్రయత్నం చేసింది. అది ఉగ్రవాద దేశంగానే పేరుగాంచబడింది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఉగ్రవాద దేశంగానే చూస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ పెట్టుబడులు ఎలా చూడాలి అనే ట్రేడ్ కోసమే రెండు దేశాలకు సంబంధించి యుద్ధాన్ని ఆపేస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ ఇండియాతో ఎటువంటి ట్రేడ్ లేదు. వీఆర్ నాట్ అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏది చెప్తే అది వినడానికి ఇండియా సిద్ధంగా లేదు. కానీ పాకిస్తాన్ వింటోంది. సో పాకిస్తాన్కి లిఫ్ట్ ఇవ్వడం వెనుక భారత్ రష్యాలకి చెక్ పెట్టినట్టేనా? అంటే ఒక్క విషయం మనం ఈ విషయాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలంటే అమెరికా వైఖరి మనకు తెలియాలి మనోజ్. అమెరికా వైఖరిని మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే, అమెరికా అనే వాళ్ళ రాజకీయ నాయకులు మరి అలా ఉంటారో, మరి వాళ్ళ కంట్రీ వ్యవహార శైలికి అది తెలుగులో చెప్పాలంటే ఉచ్చ నీచాలు అని మనం ఒక వర్డ్ వాడతాం. అంటే ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, లేదంటేనేమో ఎక్కడో ఒక చోట కొన్ని నియమాలు, నీతి, నిజాయితీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండవు. కేవలం వాళ్ళకి అవసరం మాత్రమే ఉంటది. వాళ్ళకి పర్మనెంట్ శత్రువులు ఉండరు, లేదంటే అసలు శత్రువులు అనే వాళ్ళే ఉండరేమో. నిన్న మొన్నటి దాకా గొడవలు పడ్డ వాళ్ళపైన సరే మళ్ళీ వెళ్ళి వాళ్ళతో డీల్ చేసుకుంటారు వాళ్ళకి అవసరం అయితే. వాళ్ళు ఎంత పెద్ద లాస్ జరిగినా సరే. ఒకప్పుడు బిన్ లాడెన్ ఆ టైంలో